దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఈ దినం అనే కార్యక్రమంలో మనము దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనం వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నిన్ను ఆయన ఆదుకోబోతున్నాడు. ఈ రోజున ఇటువంటి శ్రమల మధ్యన, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన నువ్వు ఒకవేళ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నవేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు. ఎలా అనంటే, ఋతు గ్రంథం మనం గమనిస్తే 3వ అధ్యాయం 15వ వచనం, 4వ అధ్యాయము 10వ వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు రూతును బోయాజు ద్వారా ఎలా ఆదుకున్నాడో, ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన నిన్ను ఆదుకొని ఒక బలమైన సాక్షిగా ఆయన నిలబెట్టబోతున్నాడు. ఒకసారి వాక్యాన్ని మనం జాగ్రత్తగా బ్యాక్గ్రౌండ్లోకి మనం వెళితే, రూతు తన జీవితంలో మోడుగా మిగిలిపోయింది. యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకొని అటు నానే వారు ఇంటికి వెళ్ళలేక, లేకపోతే పుట్టింటికి వెళ్ళలేక, అలాగే సుఖ సంతోషాలతో ఆనందంతో బ్రతికే పరిస్థితులు లేక తన అత్తను పట్టుకొని అంటుంది, నువ్వెక్కడికి వెళితే అక్కడికి వస్తాను, నీతో పాటే నేను ఉంటాను, నువ్వు తినేదే నేను తింటాను, నీ ప్రజలే నా ప్రజలు అనుకుని బ్రతుకుతాను, నీ దేవుడే నా దేవుడని నేను నమ్ముతాను అని నన్ను వేరు చేయొద్దు, ఎందుకనంటే నీవు కూడా నన్ను వదిలేస్తే నాకు దిక్కు లేదని ఏడుస్తున్న ఒక యవనస్తురాలను మనం చూస్తున్నాం. ఈరోజు చాలామంది జీవితంలో ఎవరూ కూడా బయటకు తీయలేని శ్రమల చేత చాలామంది బాధపడుతున్నారు. వేదన, ఆవేదన, కష్టము, కన్నీరు. ఒక్కొక్క మాట వింటుంటే గుండె పగిలిపోతుందేమో అన్న భయంకరమైన భయం చాలామందిని వెంటాడుతుంది. ఏం జరుగుద్దో, ఏ మాట వినాల్సి వస్తుందో, ఎలాంటి శ్రమ ఉప్పెనొచ్చి మీద పడిపోతుందో, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మాకు వస్తాయో అని చాలామంది భయపడుతూ బ్రతుకుతున్నారు. ఆదుకునేవారు లేక, ఆపన్న హస్తం ఇచ్చేవారు లేక, సహాయం చేసేవారు లేక, సమయానికి మాట చెప్పేవారు లేక, ధైర్యం చెప్పేవారు లేక చాలామంది ఈ రోజున గజలాడిపోతూ ఉన్నారు. దిక్కు లేక దీనస్థితిని అనుభవిస్తున్నారు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నేను మాట చెప్పే ఈ మాట యొక్క తీవ్రత నీకు అర్థం కాకపోవచ్చు. ఒకసారి నీ జీవితంలో ఎవరు లేని పరిస్థితులు కనుక నీకు వస్తే ఆ బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. ఈ రోజున నీ జీవితంలో ఒకవేళ అనుభవిస్తూ ఉంటే కనుక నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. దీనస్థితి, బాధ, వేదన, కష్టము, కన్నీరు, అలాగే సవాళ్ళతో కూడుకున్న పరిస్థితులు నిన్ను ఒకవేళ పరుగులు పెట్టిస్తున్నాయేమో. నీ బాధ ఎంత తీవ్రమైనదైనా, నీ కష్టం ఎంత పెద్దదైనా, నీ భయంకరమైన పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నా, నా దేవుడు నిన్ను తప్పకుండా ఆయన ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనంటే ఒక యవనస్తురాలు అంటుంది ఏమనంటే, నాకు దిక్కెక్కడుంది, నాకు ఉన్న దిక్కొకటే, అది దేవుని సన్నిధి, ఇక అది కూడా నాకు దూరం చేస్తావా అని అంటూ ఆ యొక్క విధవరాలను పట్టుకొని ఏం చేసింది తెలుసా, ఒక విధవరాలుగా ఉండి ప్రయాణం మొదలుపెట్టింది. చాలా దూరం ప్రయాణం చేసి దేశం వచ్చింది. తన ప్రజలుగా కాని వారి మధ్య నివసించడం మొదలుపెట్టింది. కానీ నమ్మకం ఒకటే, నమ్మిన దేవుడు నన్ను విడిచిపెట్టని. దేవుడు ప్రతి సమస్యకు ముందుగానే ఆయన పరిష్కారాన్ని సిద్ధపరిచి ఉంచుతాడు. సమస్య ప్రారంభమైనప్పుడే ఆయన పరిష్కారాన్ని కూడా ఆయన ప్రారంభిస్తాడు. ఆ విషయం చాలామందికి తెలియదు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈ రోజున మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా దానికి ఆల్రెడీ ఆయన పరిష్కారాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ప్రతి అవమానానికి ఆయన ఆశీర్వాదాన్ని ఎలాగైతే, దేవుణ్ణి ఎలాగైతే ఇస్తున్నాడో, నీ జీవితంలో ప్రతి సమస్యకు, ప్రతి బాధకు ఆయన పరిష్కారాన్ని సిద్ధంగా ఉంచాడు. మరి దాన్ని మనం ఎలా కనుగొనగలం అని అంటే, రూతు ఎలాగైతే ఓపికగా, రూతు ఎలాగైతే నమ్మకంగా, రూతు ఎలాగైతే విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకుంటూ ఆయన దగ్గరికి వచ్చిందో, నీవు కూడా అలాగే విశ్వాసంతో అడుగులు వేయడానికి నువ్వు ప్రారంభించు. ఈ రోజు నీకు రిజల్ట్ తెలియకపోవచ్చు, ఈ రోజున ఏం జరుగుతుందో రేపు అనేది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ విశ్వాసంతో నా దేవుడు నాతో ఉంటాడు, ఆయన తోడుగా వస్తాడు, నువ్వు అడగడం మొదలుపెట్టు, అలాగే నడవడం మొదలుపెట్టు. ఆయన ప్రతి మలుపులో, ప్రతి సందర్భంలో ఆయన అద్భుతమైన కార్యం నీ జీవితంలో ఆయన చేయడం నువ్వు చూస్తావు. ఈ లేఖనాలు దానికి సాదృశ్యం, సాక్ష్యం. రూతు జీవితాన్ని మీరు గమనిస్తే బోయాజుని దేవుడు సిద్ధపరిచాడు. బోయాజుని సిద్ధపరచడం మాత్రమే కాదు, ఏ పొలంలో అయితే పరిగెరుకుందో ఆ బోయాజు ద్వారా ఆ పొలముకే యజమానురాలు అయ్యేటట్లుగా దేవుడు చేశాడు. విధవరాలుగా ప్రయాణం ప్రారంభించి బెత్లెహేముకు వచ్చింది. కానీ
తన ప్రయాణము ఎలాగా కొనసాగిందో తెలుసా? విధవ పుణ్యస్త్రీగా మారిపోయింది, ఒక కుమారునికి తల్లిగా మారిపోయింది, ఒక తరముకు తల్లిగా మారిపోయింది, ఒక బలమైన వ్యవస్థగా మారిపోయింది. ఎవరు చేయగలరండి ఇలాంటి కార్యాలు? నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజున విసుగు, వేసారి, బాధ, వేదనతో, కష్టంతో, కన్నీటితో, వేధింపులతో, అవమానాలతో ఒకవేళ కంగారు పడిపోతూ నన్ను ఎవరు ఆదుకుంటారు, నాకు ఎవరు సహాయం చేస్తారు అని అనుకుంటున్నావేమో. మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వెళదామంటే తల్లి లేదండి, వెళదామంటే తండ్రి లేడండి, వెళదామంటే తోబుట్లు లేరండి, ఎవరు నానేవాళ్ళు లేరు నాకు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈ అవమానాలు భరించలేకపోతున్నాను, ఈ వేధింపులు భరించలేకపోతున్నాను, కట్టుకున్న వారి నన్ను భయంకరంగా వేధిస్తున్నారు, నా జీవితంలో కన్నవారు దూరం అయిపోయారు, నాకు ఎవరు లేరండి, నన్ను ఎవరు ఆదుకుంటారు అని నువ్వు అనుకుంటున్నావేమో. చావాలి 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 చావేశారని అని ఒకవేళ నువ్వు చావు కోసం ఎదురు చూస్తూ ఒకవేళ తపనతో బ్రతుకుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు లేని చోట నా ప్రభు నీతో ఉంటాడు. ఆయన నిన్ను ఆదుకోవడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. మర్చిపోకండి, ఎవరు లేని ఒక దిక్కులేని ఒక సహోదరిని దేవుడు ఎలాగైతే ఆదుకున్నాడో, నీ జీవితంలో కూడా నువ్వు నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఈ రోజున సమస్య ఎంత పెద్దదైనా కానీ, కష్టం ఎంత పెద్దదైనా, అవమానం ఎంత పెద్దదైనా, నా దేవుడు ప్రతిదానికి పరిష్కారం ఇస్తాడు. విశ్వాసంతో నువ్వు ముందుకు సాగిపోగలిగితే ఆయనే ఈ ఉదయకాలం నిన్ను ఆదుకొని నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ కష్టం ఏదైనా, బాధ ఏదైనా, సవాలేదా ఆయన చేతుల్లో పెట్టి దినమందు ఉదయకాలం ముందు ప్రార్థన లేకపోయించు. నీ జీవితంలో ఆయన తప్పకుండా అద్భుతం చేసి నీకు తోడుగా ఉండి జవాబు నీకు ఇస్తాడు. లెట్స్ ప్రే, ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు అయినా ఈరోజు ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, నీవే మమ్మల్ని ఆదుకునేవాడవు. నీ వాక్యం సెలవిస్తుంది, భారం యెహోవా మీద మోపము, ఆయన్ని నిన్ను ఆదుకుంటాడని. ఈరోజు భారం ఎంత ఎక్కువై, బాధ ఎక్కువై, కష్టం ఎక్కువై, కన్నీరు ఎక్కువై, ఎంతమంది అయితే ఇక్కడ నీకు వందనాలు ప్రభు వాక్యాన్ని చూస్తున్నారు, వారందరి జీవితాలు అద్భుతం చేయండి. మీరే ఆదుకోండి నాయనా. ఈ దినమందు నీ ప్రసన్నత, నీ కాపుదల, నీ సన్నిధి, నీ ప్రత్యక్షత చూడాలి బిడ్డలందరూ. యేసు నామములో అటువంటి కృప కలుగునుగాక. బలమైన కార్యం చేయండి. దిక్కుతోచని స్థితిలో ఉన్న వారందరినీ మీరు బలపరచండి, బలమైన పాత్రలను పెట్టండి. ఈ దినమంతా బిడ్డలకు తోడుగా ఉండి అద్భుతం చేసి ఆశీర్వాదాలు నింపమని సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరి, వాక్యం ద్వారా మీరు దీవించబడితే తప్పకుండా మీ యొక్క స్నేహితులతో, బంధువులతో షేర్ చేసుకోండి. మీరు కూడా దీవించబడి ఆశీర్వదించబడతారు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.